7th class maths exponents IIT problem 16th problem prove that 1 by 1 plus x power b minus a plus x power c minus a plus 1 by 1 plus x power a minus b plus x power c minus b plus 1 by 1 plus x power b minus c plus x power a minus c is equal to 1. ఓకేనా? ఇక్కడ మనకి దీని యొక్క ఆన్సర్ ఎంత అని చెప్పేసి అడుగుతాడు క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ 1 2 3 మూడు భాగాలకి వీటి యొక్క మొత్తం ఎంత అంటే మనం 1 అని చెప్పాలి. ఓకేనా? అది 1 ఎలా వస్తుందో మనం ప్రూవ్ చేద్దాం ఈ క్వశ్చన్. ఓకేనా? సొల్యూషన్ గివెన్ ఏమిటో చెప్పింది, గివెన్ 1 by 1 plus x power b minus a plus x power c minus a plus 1 by 1 plus x power a minus b plus x power c minus b plus 1 by 1 plus x power b minus c plus x power a minus c అని ఎలా తీసుకుందాం. గివెన్ LHS ఆన్సర్ మనం 1 అని చూసి సరిపోదు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏ ఫార్ములా చూడండి, a power m minus n ఫార్ములా. a power m minus n ఫార్ములా a power m by a power n రాసుకోవచ్చా, x power b minus a x power c minus a అన్నీ x power a minus b c minus అంటే m minus n ఫార్ములా ఉంది కదా, a power m minus n ఫార్ములా ఉంది కాబట్టి a power m by a power n పైకి అయితే మైనస్ అవుతుంది కదా, దాన్ని ఆ విధంగా రాసుకునే ఎలా ఎంత అవుతుంది 1 by 1 plus x power b by x power a plus x power c by x power a plus cancel కాదు x power c by ఇక x power a కింద రాస్తే సరిపోతుంది. ఓకే, 1 by 1 plus x power a by x power b x power m minus n x power m minus n అంటే a power m by a power n రాస్తాం కదా, ఆ ఫార్ములా ద్వారా రాస్తాను. plus x power c by x power b plus 1 by 1 plus x power b by x power c plus x power a by x power c. ఓకేనా? ఇప్పుడు ఎంత ఇది x power a ఉంది, x power a ఉంది, x power b x power b x power c x power c ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా 1 ని పవర్ x power a వచ్చేటట్టు రాసుకోవచ్చా, లేదా దీనికి ఎల్సిఎం కట్టినా సరిపోతుంది. ఈ 1 can be written as ఏం రాసుకోవచ్చు 1 by x power a x power a 1 అంటే ఎంత x power a x power a ఎంత 1 అవుతుంది కదా, ఇక్కడ మనకి డినామినేటర్ లో ఎంత ఉంది x power a ఉంది కాబట్టి 1 ని ఇట్ can be written as x power a x power a సేమ్ కదా, ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో దాని ప్రకారం రాసాను, ఎల్సిఎం కట్టినా సరిపోతుంది కానీ మామూలుగా రాసాను x power b by x power a plus x power c by x power a. ఇది కూడా ఏం రాసుకోవచ్చు 1 ని 1 by 1 ని రాసుకోవచ్చు x power b వచ్చేటట్టుగా 1 రావాలి, అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇట్ కెన్ బి రిటన్ యాస్ x power b x power b x power b x power b 1 కదా, సో therefore x power a by x power b plus x power c by x power b plus ఇదే 1 ఎలా రాసుకోవచ్చు ఇక్కడ x power c వచ్చేటట్టుగా x power c by x power c plus x power b by x power c plus x power a by x power c. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ లో ఎడిషన్ డినామినేటర్ మొత్తం ఈక్వల్ గా ఉన్నాయి కదా, అప్పుడు ఏంటి పై భాగం మనం న్యూమరేటర్ని సమ్ చేసుకోవచ్చు కదా. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది 1 by x plus x power a x power b x power c by x power a వస్తుంది అంతేనా. సేమ్ డినామినేటర్ లో సేమ్ ఉంది కదా, డినామినేటర్ సేమ్ ఉంది కదా, అప్పుడు ఒకటే రాసుకోవచ్చు కదా, పై వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ప్లస్ 1 by
x power b plus x power a plus x power c by x power b. డినామినేటర్ సేమ్ ఉంది కదా, పై వాటిని యాడ్ చేసుకోండి. ప్లస్ 1 by x power c plus x power b plus x power a by x power c. ఓకేనా? ఇప్పుడు దీన్ని భిన్నం తల కింద అవుతుందా, పైకి తీసుకెళ్తే ఎంత అవుతుంది? ఇక్కడ 1/3/2 అంటే ఏంటి? దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇది 1 into 2/3 రాసుకోవచ్చు కదా. భిన్నం ఆపోజిట్ అవుతుంది, రివర్స్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఎంత ఇది పైకి ఎంత అవుతుంది? ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 into x power a by x power a plus x power b plus x power c ప్లస్, ఓకేనా? ఇది పైకి తీసుకెళ్తే ఎంత అవుతుంది? x power b. దీన్ని ఆల్టర్నేటివ్ రాసుకోండి, ప్లస్లో ఉన్నాయి కదా, ఆర్డర్ రాసుకోండి. x power a, x power b, x power c ఆర్డర్ ఉంది. ఆర్డర్ రాసుకుంటే ఎంతది? x power a plus x power b plus x power c ప్లస్ కదా. ఫస్ట్ ఇది రాసుకున్నాను, తర్వాత ఇది రాసుకున్నాను, తర్వాత ఇది రాసుకున్నాను. ఓకేనా? ప్లస్ అంతది x power c 1 into x power c by x power a plus x power b plus x power c. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటి? మళ్ళా డినామినేటర్ సేమ్ ఉంది కదా, మళ్ళా డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ ఏం రాసుకొని చెప్పు? ఇది ఒకటే రాసుకొని పై వాటిని యాడ్ చేస్తారు, అంతేనా? అర్థమైందా? ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, పై వాటిని సమ్ చేసుకొని సరిపోదు కదా, సమ్ చేసేసాడు. మళ్ళీ ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, x power a plus x power b x power c మళ్ళీ సేమ్ ఉంది అంటే పై వాటిని మనం సమ్ చేసుకొని సరిపోదు కదా. అప్పుడు ఎంత ఆన్సర్? x power a plus x power b plus x power c by x power a plus x power b plus x power c. ఓకేనా? సేమ్ ఉంది కాబట్టి పైన కింద సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? ఇప్పుడు 1. ఆన్సర్ ఎంత? 1. ఓకే, ఇక్కడ రాసుకొని సరిపోదు, అక్కడ రాసుకొని సరిపోదు. ఓకే, is equal to RHS. ఓకే, అర్థమైందా? వచ్చిందా?